ఒక్క నిమిషం. ఇక్కడ పార్టీకి విరాళాలు ఇచ్చిన దాతల పేర్లు ఒక్క నిమిషం చెప్పేసి నెక్స్ట్ ఎజెండాకి వెళ్దాం. పల్లె రఘునాథ్ రెడ్డి ఎక్స్ మినిస్టర్ 10 లక్షలు, కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యే 50 లక్షలు, పంచుమర్తి అనురాధ 1 లక్ష రూపాయలు, పోలా నాగరాజు ఆర్టీసీ జోనల్ చైర్మన్ 1,116,000, బాజీ చౌదరి 5 లక్షలు, రజని మదనపల్లి 10,000, మంతెన శివ నాగమల్లేశ్వరరావు 5 లక్షలు, వల్లూరి కుమారస్వామి ఇస్ బ్రదర్ సంజీవ్ కుమార్ వాళ్ళు 50,001, బాలాజీ నోకసాని 1,00,000 రూపాయలు, పరచూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ క్యాడర్ 10 లక్షలు, కనిగిరి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ క్యాడర్ 10 లక్షలు, కిలారు రాజేష్ 10 లక్షలు, చింతకాయల విజయ్ 10 లక్షలు, కొమ్మలపాటి శ్రీధర్ 5 లక్షలు, బుచ్చరాం ప్రసాద్ 5 లక్షలు, కావలి ప్రతిభాభారతి 2 లక్షలు, మల్లికార్జునరావు గుమ్మడి 1 లక్ష, రెడ్డయ్య బాబు 1,00,000 రూపాయలు, రవినాయుడు 2 నెలల శాలరీ, గల్లా మాధవి 1 లక్ష, దర్వూరి నాగేశ్వరరావు పల్నాడు డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ 1 లక్ష, కన్నా లక్ష్మణ్ 1 లక్ష, ఆంజనేయులు 25 లక్షలు, మక్కసాని మల్లికార్జునరావు డి గుంటూరు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ 5 లక్షలు, పి వెంకటరెడ్డి వెనుకొండ 1 లక్ష, ఉమాపతి నాయుడు ఆదోని 2 లక్షలు, వాహిద్ హుస్సేన్ కర్నూల్ 3,06,000, కందికుంట వరప్రసాద్ 9 లక్షలు, థామస్ 25 లక్షలు, భాష్యం ప్రవీణ్ 20 లక్షలు, కేసిని చిన్ని 20 లక్షలు, తుగ్గలి నాగేంద్ర 2 లక్షలు, అదేవిధంగా నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నారాయణ 1 కోటి రూపాయలు, టీజీకే మూర్తి 1 లక్ష, సాయి నాగార్జున 1 లక్ష, ఆనం రామనారాయణ రెడ్డి 1 crore, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 10 లక్షలు, ఎంఎం కొండయ్య 5 లక్షలు, గద్దె అనురాధ 5 లక్షలు, ఎరపత్ని శ్రీనివాస్ 10 లక్షలు, రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి 50 లక్షలు, బొబ్బా గోవర్ధన్ 5 లక్షలు, గంగాప్రసాద్ 50 లక్షలు, తిరుపతిరావు పెంట 1,50,000, సోమశెట్టి వెంకటేశ్వర 1 లక్ష, గుంటుపల్లి విలేజ్ ఇన్ అద్దంకి 50,000, ప్రవీణ్ క్లస్టర్ ఇన్ఛార్జ్ పోతలపట్టు 1 లక్ష, చంద్రబాబు జీ క్లస్టర్ 3 ఇన్ఛార్జ్ పోతలపట్టు 1 లక్ష, వెంకటేష్ చౌదరి మండల పార్టీ ప్రెసిడెంట్ తవణంపల్లి 1 లక్ష, సాంబశివనాయుడు 5 లక్షలు, బంగారుపాలెం, గంగవరపు గోపి క్లస్టర్ 6 ఇన్ఛార్జ్ పోతలపట్టు 1 లక్ష, ఉట్లా శ్యామ్ సుందర్ ఎన్ఆర్ఐ పోతలపట్టు 3 లక్షలు, హరిబాబు నాయుడు మండల పార్టీ ప్రెసిడెంట్ ఐరాల 1 లక్ష, జి రాజా అండ్ రాధా వీళ్ళు ఐరాల మండలం 1 లక్ష, సుచిత్ర కన్నయ్య నాయుడు ఐరాల 1,116,000, పెన్మినేని బాబ్జీ 1 లక్ష, యార్లగడ్డ వెంకట్రావు 5 లక్షలు, వీరంకి గురుమూర్తి 2 లక్షలు, బోడే ప్రసాద్ ఎమ్మెల్యే 5 లక్షలు, రాము వెరిగండ్ల 5 లక్షలు, రావి వెంకటేశ్వరరావు 5 లక్షలు, రాఘవేందర్రావు గుడివాడ ఎక్స్వై మున్సిపల్ చైర్పర్సన్ 1 లక్ష, అది మరి కాగిత కృష్ణప్రసాద్ 1 లక్ష, వర్లకుమార్ రాజా 1 లక్ష, క్యాడర్ మచిలీపట్నం అసెంబ్లీ సెగ్మెంట్ మొత్తం కలిసి 25 లక్షలు, శంకర్ ప్రసాద్ పెనమలూరు 1 లక్ష,
రాజేంద్ర ప్రసాద్ 1 లక్ష, మొత్తం కలిసి 6,50,66,000 రూపాయలు అనౌన్స్ చేశారు. వాళ్ళందరినీ అభినందిస్తున్నా. వీళ్ళు కాకుండా సోమిరెడ్డి 5 లక్షలు, పోలమరెడ్డి దినేష్ రెడ్డి 5 లక్షలు, ఇంకొక పక్క దామా మహేష్ 1 లక్ష, వీరేష్ బాబు 2 లక్షలు. వీళ్ళు కూడా అభినందిస్తున్నా. గద్దె రామ్మోహన్ ఇచ్చాం 25,116. మొత్తం కలిసి ఇప్పటి వరకు వచ్చింది డే 1 11,65,742. ఉదయం నేను అనౌన్స్ చేసింది 5,93,255 రూపాయలు. మొత్తం కలిసి యాజ్ ఆన్ నౌ ఇప్పుడు యాడ్ చేసింది కొంత ఉంది, మొత్తం కలిస్తే 24 కోట్ల ప్లస్ అవుతుంది. దీనికి మనస్ఫూర్తిగా అందరిని అభినందిస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి దాతలను కూడా అభినందించాలి, ఆశీర్వదించాలి. థ్యాంక్ యూ. విరాళాలు ప్రకటించి తమ దాతృత్వాన్ని చాటుకున్న వ్యక్తులందరికీ నమస్కరిస్తూ మరొక తీర్మానంతో ముందుకు వస్తున్నాం. పరిపాలన అంటే కేవలం అవసరాలు తీర్చడం, ఆపన్న హస్తం అందించడం మాత్రమే కాదు, చెయ్యి చాపే పరిస్థితి ప్రజలకు లేకుండా చేయడమే అన్న నినాదంతో హ్యాపీ హెల్దీ వెల్దీ సొసైటీగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఆవిష్కృతం చేయాలన్న చంద్రన్న నాయకత్వానికి సలాం కొడుతూ హ్యాపీ హెల్దీ ఫ్యామిలీ అను తీర్మానాన్ని ప్రవేశపెట్టడం కొరకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని ఆహ్వానించే ముందు దీనికి సంబంధించిన ఏవిని ప్లే చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఒక ప్రభుత్వానికి సంపద సృష్టి ఎలా సాధ్యం అని ఆలోచిస్తే దానికి ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. 2014-19 మధ్య కాలంలో రాష్ట్రానికి కియా కార్ల పరిశ్రమ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. పరిశ్రమ ఏర్పాటై మొదటి కారు చంద్రబాబు గారి చేతుల మీదుగా విడుదలైంది. గత 23 నెలల్లో సీఎం చంద్రబాబు గారు, మంత్రి లోకేష్ గారు సంయుక్తంగా కృషి చేసి రాష్ట్రానికి ఎన్నో భారీ పరిశ్రమలను తెచ్చారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో ఏపీని గ్లోబల్ హబ్గా మార్చేందుకు కృషి చేయడం మూలంగా సీఎం చంద్రబాబు గారికి బిజినెస్ రిఫార్మర్ అవార్డును అందించింది ఎకనామిక్ టైమ్స్. అదేవిధంగా మంత్రి లోకేష్ గారిని జాబ్ క్రియేటర్ ఇన్ చీఫ్గా అభివర్ణించింది ప్రఖ్యాత జాతీయ పత్రిక బిజినెస్ స్టాండర్డ్. రాయలసీమను తీసుకుంటే పుట్టపర్తిలో డిఆర్డీఓ ఆధ్వర్యంలో ఏఎంసీఏ యుద్ధ విమానాల తయారీ కేంద్రం, తిరుపతిలో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ మోటార్ సైకిళ్ల తయారీ కేంద్రం, శ్రీ సిటీలో క్యారియర్ గ్లోబల్ ప్లాంట్. ఇక ఉత్తరాంధ్ర తీసుకుంటే రాబోయే రోజుల్లో విశాఖపట్నం ఒక గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్గా అవతరించబోతోంది. ఇప్పటికే దేశంలోని అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన చేసుకోవడం, టీసీఎస్, కాగ్నిజెంట్, డెలాయిట్ వంటి సంస్థలు ల్యాండ్ అవ్వడం విశాఖను ఐటీ హబ్గా మార్చాయి. అనకాపల్లిని చూస్తే 1,36,000 కోట్ల పెట్టుబడితో 1 లక్ష ఉద్యోగాలు ఇచ్చే ఆర్సిల్లర్ మిట్టల్ స్టీల్ ప్రాజెక్టు, 5,400 కోట్ల రూపాయల పెట్టుబడితో 2,100 ఉద్యోగాలను ఇచ్చే రీన్యూ సోలార్ ప్రాజెక్టుకు భూమి పూజలు జరిగాయి. రాజధాని అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన జరిగింది. క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీ సెంటర్ ప్రారంభమైంది. కాకినాడలో ఏఎం గ్రీన్ అమోనియాకు శంకుస్థాపన జరిగింది. ఈ పారిశ్రామిక అభివృద్ధితో అటు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి, ఇటు ఉద్యోగాలు వస్తాయి. అంటే ప్రభుత్వానికే కాదు, ప్రజలకు కూడా ఆదాయం పెరుగుతుంది.